ప్రెజెంట్ ఇప్పుడు జగనన్న గురించి చెప్పుకోవాలంటే మాటల్లో సరిపోదండి. ప్రతి పేదవాడు ఈరోజు గవర్నమెంట్ స్కూల్‌కి ఇదివరకు గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్ళాలంటే మేము వెళ్ళలేము అన్న దీంట్లో అంటే దాన్ని ఒక కప్పలబడిగా చూసేవాళ్ళు. ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ దేనికి పనికిరావు. అంత ధీటుగా ఉంది. ఇంకోటేంటంటే నా పిల్లలే ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదవాలి అన్న ఇది లేకుండా నన్ను నమ్ముకున్న ప్రతి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి, వాళ్ళ పిల్లల్ని చదివించలేని స్థితిలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించుకోవాలి. నేను ఆ స్టేజ్లో ఉంటే ఎలా ఉంటానని మా స్టేజ్లోకి మా అన్న వచ్చి ఆలోచించాడు కాబట్టి ఈరోజు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి చక్కగా నెంబర్ 1గా చదువుకుంటారు. ఈరోజు స్టేట్ ర్యాంక్స్ తీసుకొచ్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నెంబర్ 1గా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని ఒక పొజిషన్లో నుంచో పెట్టాలని మా అన్న అనుకున్నాడు కాబట్టి ఈరోజు మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినా సరే ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఉన్నది. అది ఎలా ఉంది మేడం? అంటే స్కూల్స్లో అసలు స్టడీ బాగాలేదు, సరిగా పట్టించుకోవట్లేదు పిల్లల్ని అంటున్నారు. అది ఎంతవరకు నిజం మేడం? అది 100% రాంగ్. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను చెప్పగలుగుతాను వాళ్ళ సబ్జెక్ట్ ఎట్లా చెప్తున్నారు ఏంటి అన్నది నాకు తెలుస్తుంది కదా. ఈరోజు మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. మా అక్క వాళ్ళ బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత అదే గవర్నమెంట్ స్కూల్లో నెంబర్ 1గా స్టడీస్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ప్రతిదీ ఇంక్లూడింగ్ ఆల్ అన్నీ కూడా నెంబర్ 1గా ఉన్నది. ఫుడ్తో సహా. ఫుడ్ ఇదివరకు వాళ్ళు క్యారేజ్ తీసుకెళ్ళింది వెళ్ళేవాళ్ళు కాదు, ఇప్పుడు అసలు లంచ్ బాక్స్ అన్నది వాళ్ళు మర్చిపోయారు. అంటే ఆ గోరు ముద్ద అన్నది జగనన్న నా ఇంట్లో నేను ఎట్లయితే తింటానో నా పిల్లలు అట్లాగే తినాలి అన్న ఆలోచనతో ఆయన అక్కడ ప్రవేశపెట్టిన పథకం అది. దానికి 2 చేతులు ఎత్తి నమస్కరించవచ్చు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు స్కూల్స్ నాడు నేడు కింద ఎంత డెవలప్ అయినాయి అంటారు? అన్ని చోట్ల డెవలప్ అయినాయి అంటారు? అసలు ప్రతి చోట జగనన్న సీఎంగా ఉన్న ప్రతి చోట గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ని పెట్టి పక్కన చూడండి, ప్రైవేట్ స్కూల్స్ పోతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ దేనికి పనికిరావట్లేదు, గవర్నమెంట్ స్కూల్స్ అంతా బాగున్నాయి మాట. అసలు చాలా ఇదిగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా. కానీ ప్రతి ఒక్క విషయంలో నాడు నేడు ప్రోగ్రాం పెట్టి మా జగనన్న ప్రతి ఒక్కరికి మంచే చేశారండి. గత ప్రభుత్వంలో మనం అంటున్నాం కదా, ఏం చేశారండి? స్కూల్స్ అన్నీ కూడా కప్పలబడి స్కూల్స్, అవి కప్పలబడిగా ఉంచారు. ఏ రోజు ప్రజల గురించి ఆలోచించారని వాళ్ళు వచ్చి మా గురించి చెప్పడానికి. ఈరోజు ప్రతి పిల్లవాడిని అడగండి, జగన్మామ మీకు ఏం చేశాడని. జగన్మామ మాకు అన్నీ ఇచ్చాడు, మాకు మంచి చదువులు ఇచ్చాడు అంటున్నారు. మేము ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నామంటే అది మా జగన్మామ చేశారంటున్నారు. ప్రతి పిల్లవాడిని మీరు అడగండి. మరి అదే కాకుండా జగన్ గారు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందండి. మరి ఈ సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళందరికీ అందిని అనుకుంటున్నారా మీరు? అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ఈ పథకం అన్నది ప్రతిదీ వెళ్ళిందండి. ముఖ్యంగా మా జగనన్న వాలంటరీ వ్యవస్థను పెట్టారు, అది నెంబర్ 1. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళి చేయాలంటే ఒక ఇల్లు మర్చిపోయినా ఇంకొక ఇల్లు అట్లా చేస్తూ వస్తాం. కానీ ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చింది, ప్రతి గడపకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అన్నది చేరాయి, ప్రతి ఒక్కరికి చేరాయి. మరి మీరు ఒక మహిళగా మరి మహిళలకు ఏదన్నా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి అంటున్నారండి. దానికి మీరేం చెప్తారు? కొంచెం సిగ్గుండాలండి వాళ్ళ మాట చెప్పుకోవటానికి. టీడీపీ ప్రభుత్వంలో మహిళలకి ఈ న్యాయం జరిగింది, మేము మహిళలకి ఎంత వృద్ధి చేశామని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మీడియా ముందు చెప్పడం కాదండి, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే మా ఎదురుగా వచ్చి, మహిళలు ఎదురుగా వచ్చి మేము ఇలా చేసామని చెప్పమనండి. వాళ్ళకంత సీన్ లేదు. పసుపు కుంకుమ వేసామంటున్నారు, రైతులకి రుణమాఫీ చేసామంటున్నారు, ఇంకా అంటే అనేకమని. ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినవే అంటున్నారు కదండి. ఏ ఒక్క పథకం పేరు చెప్పమనండి. ఇలా చేశాను నేను అని ఒక్కల చేత చెప్పించమనండి చంద్రబాబు నాయుడిని. ఒక్క పథకం మేము ఇచ్చాము, ఆ పథకం వల్ల ప్రతి పేదవాడు ఇట్లా వృద్ధి పొందించాడని ఒక్కడిని చెప్పమని చెప్పండి. అదే ఇప్పుడు జగనన్న గురించి చెప్పమనండి, ప్రతి ఒక్కరు చెప్తారు. అది కదా కావాలి మాకు, ఇటువంటి ప్రభుత్వం కావాలి. కానీ సొల్లు మాటలు చెప్పేవాళ్ళు మాకు వద్దు. మీరు సొల్లు మాటలు అంటున్నారు. మరి ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు, ఏం చేయలేదంటారా ప్రజలకి? 14 ఏళ్లలో 14 ఏళ్ళు ఇండస్ట్రీ అంటారు తప్ప అక్కడ ఏమీ లేదు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు సీఎం చేశారు. ఆ 40 ఏళ్ళు ఈ 14 ఏళ్ళు సీఎం చేశారు కదా, ఏం చేయలేదంటారా ప్రజలకి? చేయలేదు. ఏదైనా అంటే నేను ఆ కంపెనీ తెచ్చా ఈ కంపెనీ తెచ్చాను అంటారు, కానీ ఏది అభివృద్ధి ఎక్కడుంది? ఏదనంటే ఇప్పుడు మా జగనన్న మీద పడతారన్నమాట, అభివృద్ధి ఏది అని. ఇప్పుడు ప్రతి రోడ్డు చూడండి, ప్రతి డివిజన్లో ప్రతి రోడ్డు చూడండి ఎంత ఇదిగా ఉంది. ఇదివరకు గుంటలుగా ఉండేది, వర్షం వస్తే వర్షపు నీటికి మోకాళ్ళ దాకా ఉండేది.
ఇప్పుడు రోడ్లు చూడండి, ప్రజల సంక్షేమ పథకం కానివ్వండి, డివిజన్ అభివృద్ధులే కానివ్వండి, నియోజక అభివృద్ధులే కానివ్వండి, ప్రతి నియోజకవర్గం కూడా ఎంతో డెవలప్ అయింది. సరేనండి, ఇవన్నీ ఇలా ఉంచితే మరి ఒకవైపు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారండి. ఆయన చూస్తేనేమో 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మరి ఆయన సీనియర్ నాయకుడు, 14 ఏళ్ళు సీఎం చేశారు ఇంతకుముందు. మరి ఇటు చూస్తేనేమో సినీ ఫేమ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు రీసెంట్గా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు. మరి ఇవన్నీ తట్టుకొని జగన్ గారు సీఎం అవ్వగలరండి? మా సింహం సింహల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. ఏంటంటే మా నాయకుడు మగాడు కాబట్టి ఆయన్ని ఎదిరించడానికి ఎంతమంది ఒకటయ్యారు, అర్థమైందండి. ఒక్కరిని ఎదిరించడానికి ఎంతమంది అవసరమా? వాళ్ళకి దమ్ము లేదు కాబట్టి అందరిని కలుపుకొని వెళ్తున్నారు. ఏంటండి పవన్ కళ్యాణ్ గారేమో అసలు జగన్మోహన్ రెడ్డి నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాను నేను అని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో నిన్ను పులివెందల్లోనే ఓడిస్తానని చెప్పేసి అంటున్నారు. నిన్ను ఓడించడానికి నేను అవసరం లేదు, నా పార్టీ తరపున ఎవరిని నిలబెట్టినా సరే నువ్వు ఓడిపోతావని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఎమ్మెల్యేగా నుంచున్నారు. ఒక చోటైనా గెలిచారండి? గెలిచారా? లేదు. గెలవనప్పుడు ఇచ్చేనప్పుడు ఎందుకు ఆ మాటలు మాట్లాడడం? అదే వంకలేనమ్మ డొంక పట్టుకొని ఎదుకుద్ది అంటారు కదా, అట్లాగా ఈ మీడియా ద్వారా చెప్తున్నా, జగనన్న కాలి గోటికి కూడా వీళ్ళెవ్వరు సరిపోరు, పనికి రారంతే. పనికి రాదు. మాటలు చెప్పామ్మ పెట్టదు, పెట్టామ్మ మాటలు చెప్పదు. పెట్టామ్మ ఎవరంటే మా జగనన్న. పెట్టలేని వాళ్ళు కాబట్టే మీడియా ముందుకు వచ్చి అనేకమైన కోతలు కోస్తూ ఉంటారు. ఆ కోతలు నమ్మేవాళ్ళు ఎవ్వడూ లేడు ఇక్కడ. ఇదివరకంటే బూట నాటకాలు వేసుకొని ప్రజల దగ్గరికి వచ్చి మాయ మాటలు చెప్పి నమ్మించారు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు నిజమైన వ్యక్తిని నమ్ముతారు తప్ప బూటకాలు చెప్పేవాళ్ళు ఎవ్వరూ నమ్మరండి. వాళ్ళు మళ్ళీ సీఎం అవ్వాలన్న ఆలోచనే వాళ్ళ మైండ్లోంచి తీసేస్తారు. వై నాట్ 175 అన్నది మా జగనన్న నినాదము. మేము మళ్ళీ గెలుస్తాము, ఫ్యాన్ ఎగురుతుంది, మేమందరం మళ్ళీ ఇదవుతాం. మళ్ళీ మా జగనన్న సీఎం అవుతారు, ఇక్కడ ఆసిఫ్ అన్న ఎమ్మెల్యే అవుతారు, సెంట్రల్లో మా శ్రీనన్న అవుతారు, తూర్పులో మా అవినాష్ అన్న ఎంపీ గారు, మా కేసీఆర్ నాని గారు, హ్యాట్రిక్ దిశలు మొత్తం వెళ్ళిపోతాము. వీళ్ళందరూ గాలికి కొట్టుకున్నట్టు కొట్టిపోతారు. అప్పుడు చెప్పమనండి మీడియా ముందుకు వచ్చి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.